నమస్తే అండి. వెంకయ్య స్వామి గొలవముడు గురించి మనం పార్ట్ 1లో వచ్చేసి స్వామివారి మహిమల గురించి అంతా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు గుడి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. గుడి వచ్చేసి మార్నింగ్ 4 o'clockకే స్వామివారికి అభిషేకం చేసేస్తారు. ఆఫ్టర్నూన్ 2 o'clock దాకా గుడి ఓపెన్ అయ్యి ఉంటుంది. మళ్ళీ సాయంత్రం వచ్చేసి 4 o'clockకే గుడి ఓపెన్ చేస్తారండి. 8 దాకా ఉంటుంది. స్వామివారికి నైవేద్యం అంటూ జరుగుతుంది 3 పూట్ల. మళ్ళీ శనివారం వచ్చేసి ఖచ్చితంగా మార్నింగ్ 4 o'clockకే తీస్తారు. ఆ రోజు అసలు గుడి అనేది క్లోజ్ అనేది ఉండదన్నమాట. నైట్ 11 దాకా కూడా ఉంటుంది. ఆ రోజు భక్తులు చాలా వస్తారు శనివారం నాడు. కాబట్టి మీరు ఇక్కడే ఉండాలనుకుంటే ఇవి రూమ్స్ అండి. అక్కడ వచ్చేసి రూమ్స్ కూడా మనం తీసుకొని ఇంత రేట్ అంటూ ఉన్నాయి. అక్కడే స్టే చేసి కూడా ఉండొచ్చు. ఇంకా ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. ఆఫ్టర్నూన్ జరుగుతుంది, ఈవినింగ్ జరుగుతుంది. స్వామివారికి నైవేద్యం పెట్టి అక్కడ కూడా మనకి ప్రసాదాలు ఇస్తారు. అన్నదానం కూడా జరుగుతుంది గుడిలో. ఇంకా సాటర్డే వచ్చేసి స్వామివారికి ప్రత్యేకంగా పల్లకీ సేవ చేస్తారు. కాబట్టి ఆ రోజు చాలా స్పెషల్గా ఉంటుంది. ఆ రోజు భక్తులు చాలా వస్తారనమాట. ఆ రోజు నైట్ 11 దాకా కూడా ఉంటుంది గుడి ఓపెనింగు. కాబట్టి ఫుల్ రష్ అనమాట సాటర్డే మాత్రము. మళ్ళీ థర్స్డే కూడా స్వామివారికి పల్లకీ సేవ కూడా చేస్తారంట. చూసారు కదా. అన్నదానంలో ఇలా మార్నింగ్ కూడా పెడతారంట అన్నదానం. కాకపోతే మార్నింగ్ స్కూల్ పిల్లలు గుడి తరపున స్కూల్స్ కాలేజెస్ కూడా ఉన్నాయంట. వాళ్ళకి మాత్రమే మార్నింగ్ పెడతారు. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వచ్చేసి భక్తులకు పెడతారనమాట. ఈవినింగ్ అంటే 7:30 8కి అలా పెడతారనమాట అన్నదానము. చూసారు కదండి. టెంపుల్ గురించి ఎవరికైనా ఏమైనా విశేషాలు తెలియదు అనుకుంటే కింద కామెంట్లో పెట్టండి. ఇంకేమైనా విశేషాలు ఉంటే నేను చెప్తాను. ఈ గుళ్ళో ఇక్కడ మా బాబాయ్ గారు దేవస్థానంలో పనిచేస్తారు. ఆయన తరపున నేను ఈ గుడి గురించి కొన్ని విశేషాలు తెలుసుకున్నాను. ఇక్కడే గుడి తరపున బుక్ స్టాల్ అని ఉంది. అక్కడ మా బాబాయ్ వారు వర్క్ చేస్తున్నారు అనమాట. ఆయన ప్రతిరోజు గుడికి వెళ్తారు, స్వామి దర్శనం చేసుకుంటూ వస్తారు. స్వామి గురించి చాలా చాలా మహిమలే చెప్పారు. చాలా నమ్మకమైన సత్యమైన స్వామి వెంకయ్య స్వామి. చూసారు కదండి. భక్తులు మాత్రం చాలా చాలా ఉంటారు. ఇక్కడ మనం సేవ కూడా చేసుకోవచ్చు. అన్నదానం అనేది కూడా చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ నీట్నెస్ అంతా బాగుందండి. గుడి గురించి మనం నెగిటివ్గా ఏది చెప్పడానికి లేదు. ఎక్సలెంట్గా ఉంది. స్వామివారి గురించి మీకు ఇంకా తెలుసుకోవాలంటే అక్కడే గుడి పక్కన మీకు స్వామివారి బుక్స్ అమ్ముతారు. అక్కడ ఇంకా స్వామివారి ఇంకా మహిమలు ఇంకా స్వామివారి చరిత్ర ఉంటుంది, తెలుసుకోవచ్చు.